వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తింటే పులస చేప తినాలి, వింటే దాని వైభోగమై వినాలి అన్నట్టుగా ఉంటుంది పులస కథ. సముద్రంలో ఉంటే అది ఇలస, గోదావరిలో కలిస్తే మాత్రం అది పులసగా మారిపోతుంది. గతంలో 2000, 3000 ఉన్నటువంటి పులస తాజాగా దొరికినటువంటి యానం వద్ద 18,000 కొనుగోలు చేశారు. కానీ పులస ఎంతో వేల ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తే సరిపోదు, వండేందుకు చాలా అనుభవం కలిగి ఉండాలి. గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలంలో ఉన్నటువంటి ఎదురేశ్వరం గ్రామంలో మహిళ పులస కూర అదుర్స్ అనిపించేలాగా వండుతున్నటువంటి పరిస్థితులు. చేపల్లో రారాజు ఏదంటే గోదావరి జిల్లా వాసులు మాత్రం ఇట్టునే చెప్పేస్తారు పులస చేప అని. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఈ పులస చేప అంత ఫేమస్. ఒక గోదావరి జిల్లాలో మాత్రమే లభ్యమైనటువంటి పులస చేప వరదలు వచ్చే సమయంలో మాత్రమే లభ్యమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా గోదావరి జిల్లా వాసులు అయితే వరదలు వస్తున్నాయని అందరూ కూడా కొంతమంది అయితే భయపడుతున్నప్పటికీ మరికొందరు ఆ యొక్క పులస చేప వస్తుందని దానికోసం ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రధానంగా పులస కథ అంటే మనకి తింటే పులస చేప తినాలి, వింటే దాని వైభోగమై వినాలి అన్నట్టుగా ఉంటుంది పులస కథ. పులస కథ అంటే సముద్రంలో ఉంటే అది ఇలస, అలాగే గోదావరిలో కలిస్తే మాత్రం అది పులసగా మారిపోతుంది. మనం ముఖ్యంగా దాని గమ్యస్థానం మొదటగా మనం చూసుకుంటే ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్ నుంచి సముద్ర జలాల నుంచి ప్రయాణమైనటువంటి వలస చేప బంగాళాఖాతంలో ప్రవేశించి అటుగా ఆ సముద్ర మార్గం నుంచి ఈ యొక్క గోదావరి కలిసేటువంటి ప్రాంతం అంతర్వేది నుంచి మొదలుకొని ఈ యొక్క ధవళేశ్వరం వరకు కూడా దాని గమ్యస్థానం ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క గోదావరి వరదలు వచ్చే సమయంలో మాత్రమే కేవలం 2-3 నెలల్లో మాత్రమే ఈ పులసలు అయితే లభ్యమవుతుంటాయి. అప్పుడు గోదావరి ఎదురీదుతూ సముద్రంలోంచి వచ్చినటువంటి ఇలస గోదావరి ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ వరకు కూడా ఎదురీదుతూ వచ్చి మరింత రుచిగా మారడంతోనే ఈ పులస అంత ఫేమస్గా మారిపోయింది. పులస మనకి ఎన్నాళ్ళ నుంచో ఏదైనా పని జరగాలన్నా ఆఫీస్ కార్యాలయాల్లోని, అంతేకాకుండా ఏదైనా రాజకీయ నాయకులు మెప్పు పొందాలన్నా సరే ఈ పులస చేపని పట్టుకెళ్ళి వాళ్ళ మార్కులు ఇట్టే కొట్టేస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో దొరికేటువంటి పులస చేప ఏ విధంగా లభ్యమవుతుంది అంటే ప్రధానంగా పులస అంటే ప్రతిసారి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా సమృద్ధిగా లభ్యమయ్యాయి. కానీ ఈసారి కూడా అంత పూర్తి స్థాయిలో లభ్యమవ్వకపోవడంతో ఈ యొక్క భోజన ప్రియులు పులస దొరకగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దొరికిన పులస కూడా చాలా అత్యంత ఖరీదైన అంటే గతంలో 2000, 3000 ఉన్నటువంటి పులస ప్రస్తుతం 5,000, 10,000, 15,000 తాజాగా దొరికినటువంటి యానం వద్ద 18,000 కొనుగోలు చేశారు. ఈ విధంగానే అరుదుగా లభ్యమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ పులస దొరికినటువంటి పులస సరిగా వండుకోకపోతే మాత్రం ఒకవేళ ఎంత పెట్టి రేటు కట్టి కొనినా సరే సరిగా వండుకోకపోతే ఆ పులస రుచిపోతుంది. ఆ వండే దాని మీద అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పులస వండితే మాత్రమే ఆ రుచి వస్తుందని కూడా గోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే అరుదుగా వండుంటారు. ఇప్పుడు ఈ పులస ఏ విధంగా లభ్యమవుతుంది? ఈ యొక్క కేవలం యానం నుంచి అలాగే అంతర్వేది నుంచి మొదలుకొని యానం లేదా ఈ యొక్క ధవళేశ్వరం వరకు మాత్రమే లభ్యమవుతుంటాయి. కానీ ఒక్కొక్క ప్రాంతం నుంచి కూడా ఒక్కొక్క రుచి కూడా ఉంటుందని కూడా చెప్పుకొస్తుంటారు. ఎందుకంటే యానంలో దొరికినటువంటి పులస కొంచెం టేస్ట్గాను, అలాగే కోటిపల్లి అలాగే కొన్ని ప్రాంతాల్లో దొరికినటువంటి పులస కొంచెం రుచిగాను, అలాగే ధవళేశ్వరం వద్ద దొరికినటువంటి పులస మరింత రుచిగాను కూడా దొరుకుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ధవళేశ్వరం వద్ద దొరికేటువంటి పులసల కోసమే అందరూ కూడా పోటీ పడుతుంటారు. ప్రస్తుతం ఈ యొక్క పులస దొరికితే దాన్ని ఏ విధంగా వండాలి, అలాగే దొరికినటువంటి పులసని ప్రధానంగా ఒరిస్సా పులసలు కూడా వచ్చి మోసపోతుంటారు. ప్రధానంగా ఒరిస్సా పులసలు ఏ విధంగా ఉంటాయి, అలాగే గోదావరి జిల్లాలో మాత్రమే దొరికే పులస ఏ విధంగా ఉంటుంది, దాని రుచి వండితే ఏ విధంగా ఉంటుందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ మాత్రమే ఈ యొక్క పులస చేప అయితే లభ్యమవుతుంటుంది. ధవళేశ్వరం వద్ద దొరికినటువంటి పులసని కొని ఆ యొక్క ఏ విధంగా వండాలి, దాని రుచి ఏ విధంగా ఉంటుంది, మరిన్ని విషయాలు అయితే ఈరోజు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మనం సాధారణంగా ఒక సామెత వింటుంటాం, పొగ తాగనివాడు గాడిదగా పుట్టునని కూడా అప్పట్లో కూడా ఒక సామెత అంటుంటారు.
ఆ విధంగా మొదటిసారిగా అన్న వ్యక్తి నిజంగా ఈ పులస రుచి చూసింటే మాత్రం పులస తిననివాడు గాడిదై పుట్టునని కూడా అనేనేమో అనిపించే విధంగా ఈ పులస రుచి అయితే ఉంటుంటుంది. ప్రధానంగా తెలిసిందే ఈ యొక్క గోదావరి తీరంలో మాత్రమే కనిపించే యొక్క పులస ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ పులస కోసం అయితే మనం ప్రధానంగా తెలిసిందే, మనం మొదటి నుంచి కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సామెత పుస్తులమ్మైనా సరే పులస తినాలనేది కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తుంటారు. ఈ గోదావరి జిల్లాలో ఈ యొక్క సామెత మొదటి నుంచి అంటున్నటువంటి నానుడిగా చెప్పుకొస్తుంటారు. ఈ యొక్క ఏదైతే పులసని మనం ఎంతో రేటు పెట్టి ఇప్పుడు సాధారణంగా అప్పట్లో ఉన్నటువంటి 3,000 5,000 ఉండేది, కానీ ఇప్పుడు 10,000 పైబడే ఈ యొక్క ధర పలుకుతుందంటే ప్రధానంగా ఈ పులసకు ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి ఫేమస్ అంతా కూడా చెప్పుకొస్తుంటారు. ప్రధానంగా ఇప్పుడు పులస అంత రేట్ అయినా కొన్నామా తినేసామంటే కూడా సరిపోదు. ఆ పులసని కొన్నప్పటి నుంచి ఆ పులస కోసి అలాగే దాన్ని అంతా కూడా వండే వరకు కూడా దాని రుచే అద్భుతంగా ఉంటుంది. ప్రతి సీజన్లోనూ కూడా అది ఏ విధంగా వండాలి, ఆ చేపను ఏ విధంగా కోయాలి, కోసిన కాడి నుంచి దాన్ని ఏ విధంగా వండేందుకు ప్రిపేర్ చేయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క పులసకి అలాగే మన ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క చేపలు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఆ చేపలనే మళ్ళీ పులసలుగా అమ్ముతుంటారు. రెండింటికి డిఫరెంట్ ఏ విధంగా ఉంటుంది, కోసేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చేపలు ఏదైతే పులస కోస్తున్నటువంటి ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పులస ఇప్పుడు చూస్తున్నాం, ఇది ఒరిజినల్ పులసగా చెప్పుకొస్తున్నారు. అంటే సాధారణంగా ఈ పులస కోసేటప్పుడు ఒరిజినలే కాదా కూడా తెలిసిపోతుంటుంది. ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఈ పులస ఒరిజినల్గా తెలియాలంటేనండి మనకి ఇక్కడ వైట్ అనేది వస్తుంది. ఇలాగా ఎప్పుడైతే వైట్గా మెరుస్తుందో అది మనకు ఒరిజినల్ అండి. అదే వరుస చేప అయితే మొత్తం ఫుల్గా చేప అంతా రెడ్ కలర్ అని వచ్చేది. అదే అంతకాకుండా మళ్ళీ సింక్ అన్న చూసారా ఎంత తాజాగా ఉందో ఫ్రెష్గా. అదే వరుస చేప అయితే ప్యూర్ వైట్గా ఉంటుంది అన్నమాట అండి. ఇది మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే జూలై టు సెప్టెంబర్ వరకు దొరుకుతుంది మనకి, ఉత్తప్పుడు దొరకదన్న. ఇది ఎంత దొరుకుతుంది మనకు వాటర్ మురికి నీరు వస్తుంది కాబట్టి అప్పుడు దొరుకుతుంది, ఉత్తప్పుడు అయితే దొరకదన్న. అంటే మనకి ఈ కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా అంటే చేప ఎంత ఖరీదైనా కొనేస్తారు, అలాగే పులస కొనుక్కున్నానని సంబరపడతారు. చాలా సంబరపడితే సరిపోదు, పులస కోసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విధంగా కోస్తేనే తగిన రుచి వస్తుందంటారు. ఏ విధంగా కొయ్యాలి? ఏ విధంగా కొయ్యాలంటేనన్నా ఫస్ట్ కన్నా మనం చేప కోసినప్పుడు అంతా ఫస్ట్గానే క్లియర్ చేసుకోవాలి. మొత్తం శంకులతో చూద్దాం మొత్తం కడిగేసుకోవాలి. ఫస్ట్గానే కడుక్కోవాలన్నమాట. చేప కోసిన తర్వాత కడిగితే టేస్ట్ అనేది అసలు ఉండదు. దీనికి మెయిన్ టేస్ట్ అనేది బ్లడ్ టేస్ట్, దీనికి ఉన్న బ్లడ్ టేస్ట్ అన్న. అంతే కాబట్టి ఫస్ట్ కంటే చేసినప్పుడు శుభ్రంగా క్లియర్ చేసుకుంటే కోసుకుంటారు అనమాట. కోసిన తర్వాత మళ్ళీ ముక్కలు రెండోసారి అన్నది కడగరు. కడిగిన ఒకవేళ కడిగితే మట్టి దాని టేస్ట్ అనేది ఉండదు, దీని వాల్యూ పోద్ది అన్నమాట. అందుకని ఫస్ట్ కన్నా చేసుకున్నప్పుడు శుభ్రంగా కడుక్కుండి కోసుకుంటారు అన్నమాట. దీనికి ఉన్న బ్లడ్ దీని వాల్యూ. ఓకే, అంటే మనకు దొరికేటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో యానం మొదలుకుని ఇక్కడ ధవళేశ్వరం వరకు కూడా ఉంటాయి. ఈ యొక్క ఒక్కొక్క స్టెప్ మారే కొలిది కూడా రుచి మారుతుంటుంది అంటారు. అది ఎంతవరకు నిజం? అది నిజమేనన్న. మనకి ఇప్పుడు యానంలో ఉంటేనేమో కొంచెం ఉప్పు నీరు ఉంటుంది కాబట్టి అక్కడ టేస్ట్ తగ్గుతుంది. దాని గురించి మనకి పైబడి వచ్చేగాలగా నీరు మారుతూ ఉంటుంది కాబట్టి దానికి టేస్ట్ ఉంటుంది. మనకి మన ఆత్రేపురం టు బొబ్బర్లంక రావులపాలెం ఇక్కడ వచ్చినట్టు ఇంకా ఫుల్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అదే యానం సైడ్ అనుకో టేస్ట్ ఉండదు. ఏంటంటే దీనికి కారణం ఏంటంటే ఉప్పు నీరు. ఉప్పు నీరులో ఉన్న చేపు దీనికి వాల్యూ ఉండదు. ఉప్పు నీరు నుంచి మనకు సప్పు నీరుకి వచ్చినట్టు దీనికి టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవి ఏ సమయంలో మనకు దొరుకుతుంటే, అంటే మనకు నెలల్లో అంటే ఇప్పుడు వరదలు మొదలవుతుంటే పక్కన వరదలతో భయపడుతుంటారు, కానీ ఈ యొక్క దీనికోసం ఎదురు చూసే వాళ్ళు సంవత్సర పొడుగునా ఉంటుంటారు. ఇది వచ్చిందంటే మాత్రం ఈ యొక్క ఏదైతే పులస చేప కోసం ఎదురు చూస్తుంటారు. ఇవి జనరల్గా ఎక్కడెక్కడ ఏ సమయంలో పడుతుంటాయి మీకు? ఎక్కువగా అంటే అన్న ఇప్పుడు మనకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు పడతాయి. ఎందుకంటే ఆ టైంలోనే మనకి వాటర్ అనేది ఎరుపు నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువగా పడతాయి అన్న. ఉత్తప్పుడు అయితే మామూలుగా వైట్ వాటర్ వచ్చేది కాబట్టి పడవ అందులోకి దీనికి వాల్యూ కూడా ఉండదు, ఇంకా అప్పుడు వెలస అయిపోద్ది. ఎప్పుడైతే మనకు మురికి నీరు ఉందో అప్పుడు దీనికి వాల్యూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా పడతాయి. అంటే ఇప్పుడు ఏ వాళ్ళతో పడితే ఆ వాళ్ళతో పడితే చేపలు పడే అవకాశం ఉందా, లేదా ప్రత్యేకంగా వలలు ఉంటాయి? దీనికి ప్రత్యేకించి వలలు ఉంటాయి అన్న. దీనివల్ల ప్రత్యేకించి ఒక్కొక్క ఆయిల్ ప్రత్యేకించి 10 వలలు చేస్తారు. 10 వలలు ఇంచుమించు లేదా ₹1,00,000 దాకా అవుతుంది దాని వాల్యూ. అందుకే పడ్డ వాళ్ళకి కూడా ఒక చేప పడ్డ సంబరంగా ఉంటుంది. ఏంటంటే దాని రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వాల్యూ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఎన్ని చేపలు దొరికాయి ఇప్పుడు ప్రధానంగా? ఇప్పుడు నుంచి పడితే ఎన్ని చేపలు దొరికాయి మీకు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పుడు దాకా వెళ్తానన్నా మినిమం ఒక 8 చేపల దాకా పడుంటాయి. ఎంతమందికి? 4 మనుషులకి. 4 మనుషులు బోటు. అవును. ఓకే, ఇప్పుడు చేప కోసేప్పుడు అందులో దాని డిఫరెంట్ అంటే లోపల కూడా చేప ముక్క తీసుకుంటే ఒకసారి ముక్క చూద్దాం. తీసుకుంటే అందులో డిఫరెంట్ తెలుస్తుంది అట్టు కదా, చేప రౌండ్ సర్కిల్ ఉంటే అది ఒరిజినలా కాదా అనేది కూడా తెలుస్తుంది అట్టు కదా.
ఈ రెడ్ అయితే మనకి ఉంటుంది చూడు, ఇది మొత్తం బ్లడ్తో ఉన్నదంతా మనకి ఒరిజినల్. ఇలాగ ఫ్రెష్గా ఉంటే చేప నొక్కడదు. అదే వరుస చేప అయితే ఇలాగ అనగానే మొత్తం దిగిపోతుంది, మెత్తగా ఉంటుంది అనమాట. ఇది అసలు అలాగ లేదు, స్ట్రాంగ్గా ఉంది ముక్క, ఎంత గట్టిగా ఉందంటే. అందులోకి ఇది కూడా లోపల కూడా వైట్ వచ్చేది అన్న. ఇంకా ఇలాగ రెడ్ అన్నది ఉండదు, బ్లడ్ అన్నది ఉండదు వరుస చేపకి. ఈ చేపకి అది అలాగ మన గోదావరి చేప ఫుల్ ఫ్రెష్గా ఉంటుంది, చేప కూడా తాజాగా ఫ్రెష్గా గట్టిగా ఉంటుంది అనమాట, క్రాయ్ లాగా. అదన్న దానికి తేడా. ముళ్ళు ఉంటుందా? ముళ్ళు ఏమైనా ఉంటుంది? ఫుల్ ఉంటుంది అన్న. వరుస చేప కానీ మన చేప కానీ ముళ్ళు అయితే మాలు ఫుల్. దీన్ని ఎక్కువగా ఎంతసేపు అయితే ఉడకబెడతారో అంతలా చిన్న చిన్న ముళ్ళు అని కరిగిపోయి పెద్ద ముళ్ళు ఒక ముళ్ళు ఉంటుంది అనమాట దీనికి. ఓకే, ఇది మనం చూస్తుంటే మనకి చేప అయితే ఒరిజినల్గా ఉన్నటువంటి చేపకి చూడొచ్చు. మనకు రౌండ్ సర్కిల్ ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దానికి యొక్క స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. మనకైతే ఏదో చేప మామూలు చేపలు చూసే విధంగా కూడా కనపడడం లేదు, కానీ మామూలు చేపలు అయితే ఇలా పట్టుకోగానే స్మెల్ వస్తుంటాయి. కానీ ఇది ఆ విధంగా కూడా కాకుండా డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. మామూలు చేప అంటే ఏంటంటే కోసినా కానీ స్మెల్ రాదన్న. మామూలు చేప మామూలు చేలవతి బొచ్చే కోసిన స్మెల్ రాదు. ఇది ముక్క కోసిన తర్వాత కూడా స్మెల్ పోదు ఒక 2 రోజుల వరకు. అది అంత డిఫరెంట్ వరకు ఉంటుంది అన్నమాట. ఇది అంటే ఇప్పుడు దీన్నైతే చేపలో ఏ విధంగా పులస వస్తుంది అనేది కూడా తెలుసుకున్నాం. అలాగే పులసని కోసే విధానం కోసం మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు పులస కొనేసాము, అలాగే దాన్ని తినేసామని కాకుండా దాన్ని కొనిన తర్వాత కోసే విధానం ఎలాగో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. దీన్ని ఏ విధంగా వండితే ఇంకా అంత రుచి వస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదావరి తీరంలో మాత్రమే దొరికేటువంటి ఈ యొక్క పులస చేపని అంటే మనం ప్రధానంగా కొనుక్కుని ఏదో సంబరపడిపోతుంటాం, కానీ దాన్ని కొని అలాగే కోసే వరకు, అలాగే దాన్ని తయారు చేసే విధానం తెలియకపోతే, దాని రుచే రాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. కానీ దీంట్లో మొదటి నుంచి కూడా ఎప్పటి నుంచో గోదావరి తీర ప్రాంతంలోనే ఈ పులస చేపని వండేవాళ్ళు చాలామంది దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే వండితేనే దాని యొక్క రుచి, దాంట్లో ఉన్నటువంటి విశిష్టత కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం రావులపాలెంలో ఉన్నాం. ఈ యొక్క ధవళేశ్వరం నుంచి మొదలుకొని రావులపాలెం కావచ్చు, విద్యాశ్వరం బ్రిడ్జి, ఇవన్నీ ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా పులస అయితే మనకి యానంలో దొరికిన పులసకి ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ వస్తుంటుంది. అందులో భాగంగానే ఇక్కడ దొరికినటువంటి పులసని ఇప్పుడు వండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ యొక్క రావులపాలెం చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ప్రధానంగా విద్యాశ్వరం సంబంధించినటువంటి లలితా కుమారి గారు ఎప్పటి నుంచో ఈ యొక్క పులస చేపని వండే విధానంలో ఆమె దీనిపై అనుభవం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే పులసని కోసే విధానం కోసం చూస్తాం. మనం కోసినటువంటి చేప ముక్కలు ఇక్కడ తీసుకుని వచ్చారు. ఇప్పుడు కుమారి గారు ఇప్పుడు దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం లలిత కుమారి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఈ యొక్క పులస చేప మన గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుండడం ఎప్పటి నుంచో కూడా తెలిసిందే. అంటే మన జనరల్గా అంటారు పుస్తులమ్మైనా పులస కూర తినాలని అంటారు. అటువంటి దాన్ని మనం కొనేసుకుంటే సరిపోదు, దాన్ని వండే విధానం తెలియాలంటారు. ఇది ఏ విధంగా వండుతారు? మీరు ఎన్నాళ్ళ నుంచి దీని మీద మీకు అనుభవం ఉంది? ఇది నాకు ఇంచుమించు, నా పేరు మల్లి లలిత కుమారి అండి. నాకు ఇంచుమించు ఒక 25 సంవత్సరాల నుంచి తెలుసు. అంటే నేను పుట్టింది గోదావరి దగ్గరే కాబట్టి ఇంచుమించు నా చిన్నప్పటి నుంచి పులస తింటానే ఉన్నాము. మా అమ్మ చేసేవారు, మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నది ఇది. ఇంకా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఇంచుమించు తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తీరు చేస్తారు కాబట్టి ఆ విధానాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి. ఇంచుమించు ఇది ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి అన్నీ. అంటే ఇప్పుడు మీకు ఎన్నాళ్ళ నుంచి అనుభవం ఉందని చెప్పుకొస్తున్నారు. అంటే నిజంగా ఈ పులస చేపని ఇందులో వాడడానికి ఏ ఐటమ్స్ మీరు ఉపయోగిస్తుంటారు? ముందు ఉల్లిపాయ అండి నూరుకున్నది, బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నాయి, చింతపండు, కారం, కళ్ళుప్పు, వెన్నపూస, ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు నూరిన పేస్ట్ అండి అది, కొన్ని లవంగ మొగ్గలు, పసుపు అండి. వేరుశనగాయలే వాడతామండి, ఎందుకంటే పామాయిల్ బాగోదండి. మేమైతే వేరుశనగే వాడతామండి ఇందులోకి. అంటే కొంతమంది మరి ఏదో ఆవకాయలో ఉన్నటువంటి ఆయిల్ కూడా వాడుతుంటారు, వేస్తారండి. కొంతమంది ఆవకాయ నూనె వేస్తారు, కానీ మేము వేయమండి. మా స్టైల్ ఇదే, అందుకని ఇలాగే అలవాటండి. ఇన్ని ఏళ్ళ నుంచి చేసినా అందుకు నేను ఇలాగే చేస్తానండి, ఇంకేం వేయమండి. ఇది కలిసి పెట్టేస్తాం. ఒక్కొక్కళ్ళు అయితే పోపు వేపుకుంటారండి, ఉల్లిపాయ గట్ర. మేము వేపమండి, పచ్చిదే కలిపేసి పెట్టేసుకుని ఉడికిస్తామండి. చేపలు కోసే వ్యక్తి ప్రధానంగా దీన్ని చేపలు కోసిన మొదట్లో కడుగుతారట. చేపలు కోసిన తర్వాత మనం మామూలు చేపలు అయితే శుభ్రంగా కడుగుతాం. దీన్ని ఎంత కడగరండి?
దీన్ని ఎందుకు కడగరంటే నాకు ఆయుర్వేద గ్రంథంలో ఎక్కడో చదివానండి నేను. పులస చేప రక్తం పడుతుందటండి. ఒక రకంగా దాన్ని కడిగి కోయడానికి అదే కారణం అయి ఉంటుందండి. అందుకు పులస చేప తింటే అంటే రక్తం పడుతుందంట. అందుకే పులస చేప పులుసు కొంచెం వేడి కూడా అంటారు. అందుకని దాన్ని ఏంటంటే అన్ని చేపలనే మనం కడిగేసి కోసేసి కడుక్కుంటామండి ముక్కలు. కానీ ఈ ఒక్కదాన్నే చేప కడిగి ముక్కలు కోసుకొని ఇంకా కడుక్కోమండి, అలా వండేసుకుంటాం డైరెక్ట్గా. ఆ బ్లడ్ ఆ రక్తంతోనే ఆ ముక్కల్ని వండేసుకుంటామండి. ఒకవేళ అది రీజన్ అవ్వచ్చు, రేర్గా దొరికిది దానివల్ల కూడా రుచి ఆ కూరకు అందుకే వస్తుందేమోనండి. అందుకే కడగకుండా ఉంటాయి. ఇంకెప్పటి నుంచో ఇదే అలవాటండి. నాకు తెలిసిన కాడి నుంచి ఇంకా అలాగా కడగకుండా వండడమే అలవాటు. పులస చేపకు అదో ప్రత్యేకత అండి మొత్తం మీద. సముద్రంలోంచి మన గోదావరి తీరం ఎదురడం వల్ల బ్లడ్లో డిఫరెంట్ కూడా వచ్చే అవకాశం ఉందంట. అందులో బ్లడ్లో డిఫరెంట్ అంటే తీపి నీళ్ళకి ఎదురెక్కుతుంది కదండి. ఆ ఉప్పు నీళ్ళలో నుంచి తీపి నీళ్ళలోకి వచ్చి ఆ నుగర తింటా వచ్చేటప్పటికి చేపలో మార్పు వచ్చి దాని టేస్ట్ వస్తుందండి. గోదావరిలో ఉంటే ఉప్పుగానే ఉంటాయి కదండి ఎక్కువ. మన గోదావరికి వచ్చేటప్పటికి ఆ టేస్ట్ మారుతుంది అనమాట అండి దీనికి. ఇది చూస్తున్నామండి. అంటే మనకి ప్రధానంగా చేపలను కోసేటప్పుడు చేపను పలంగా కడిగిన తర్వాత ముక్కలను అయితే కోసిన తర్వాత వాటిని అలాగా ఉంచేస్తున్నారు. అంటే మళ్ళీ దాన్ని దాన్ని వాష్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానికి బ్లడ్ ఎక్కువగా వచ్చి ఉండడం నేపథ్యంలో ఆ రుచి అంటే ఎక్కువ ఇతర ఏదైతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి అయితే ఎదురు వచ్చినటువంటి చేప సముద్రంలో ఉండక నుంచి ఇక్కడ నుంచి ఇలసగా ఉండి పులసగా మన గోదావరి నీరు తాగిన తర్వాత దాని రుచి వస్తుంది. కాబట్టి ఆ బ్లడ్తో ఆ విధంగానే వండితే బాగుంటుందని అంటున్నారు. ఏ విధంగా ఉంటున్నారో తెలుసుకునే ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొదటగా మీరు ఏం వేసుకుంటారో చెప్పండి. మొదటగా ముందు పసుపు వేసుకుంటాను. ఎన్ని స్పూన్లు వేసుకోవాలండి? ఒక 3 స్పూన్లు. చేప ఇంచుమించు కేజీన్నర ఉంటుందండి. దాని క్వాంటిటీని బట్టి పసుపు కొంచెం ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. లవంగ మొగ్గలండి ఒక 10-15. ఉల్లిపాయ అండి ఇంచుమించు ఇది ఒక 300 గ్రాములు ఉంటుందండి. ఉల్లిపాయ నూరేసుకునండి వేసుకోవాలి. కళ్ళుప్పండి ఒక చారు. అది తర్వాత మనం పులుసు ఉడికినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఇది ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందండి? ప్రత్యేకంగా మేము మిరపకాయలు సొంతంగా తీసుకుని దీనికోసం ఆడించే పెట్టుకుంటానండి. కారం కొంచెం మొరుగ్గా ఆడించుకుని, అంటే బయట మనం తెచ్చుకున్న కారం అయితే కారం ఎక్కువగా ఉంటుంది, అందుకు కూర మళ్ళీ కారం వేసినా ఇబ్బంది అవుతుందని మేము ప్రత్యేకంగా దీనికోసం కొన్ని మసాలాలు వేసి ఆడించుకుంటామండి. ఈ కారం కొంచెం మసాలా ముద్ద ఇందాక నూరుకున్నాం కదండి మనం, అది కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఉడికినప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటాం. వెన్నపూస అండి. అంటే సాధారణంగా నెయ్యి అటువంటి పెరుగు కానీ వాడతారంటే వెన్నపూస ఓన్లీ వెన్నపూసే వాడతారండి ఇందులోకి టేస్ట్ కోసం. టేస్ట్ నుండి ఇందులో వేరుశనగ ఇంకోటి ఏమి నెయ్యిలు గట్టా వాడం కదండి. ఇప్పుడు పలావులు లాంటివి అయితే దించుకున్న నెయ్యి కట్టేస్తాం. ఇందులో ఇంకేమీ వేయం కాబట్టి వెన్నపూస వేసుకునండి, నూనె ఒకటి వేసుకుంటాం అంతేనండి. ఇంచుమించు ఒక 150 గ్రాములు 200 గ్రాములు ఉంటుందండి. అంటే వెన్నపూస ఏమి బాగుంటుందండి. తర్వాత ఇది కూడా వేరుశనగ ఆయిల్ అండి. పామ్ ఆయిల్ బాగోదండి. చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువే ఉంటుందండి. అది కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుందండి. ఇంచుమించు 1/2 కేజీ నూనె ఉంటుందండి. నూనె వరకు వేసుకుంటాం. సంబంధించిందండి. ఇలా గ్రేవీ కలిపేసుకునండి. ఒక్కొక్కళ్ళు కొంచెం దీన్ని అదే ఆ ప్రాంతాన్ని బట్టి కొంచెం డిఫరెంట్గా వండుతారు. ఎక్కువ మన ఏరియాలో అయితే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరో చేసుకున్నా గమ్ముని ఇలాగే చేసుకుంటారు అండి. ఇలా ఒకసారి వేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి జనరల్గా కూర మరిగేటప్పుడు అంటే మసాలా అంతా ఇదంతా ఇవ్వినప్పుడు ముక్కలు వేస్తుంటారు కదా, అలా కాకుండా అలా లేదండి. ఇది ముందు ముక్కలే ఇలా కలిపేసే వేస్తామండి.
అలా వేస్తే అంటే ముక్కలకే ఇలాగైతేనే కొంతసేపు అందులో నానతాయి కదండి, కాసేపు కలిపేసి ఉన్న తర్వాత ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పడతాయి. అయినా కూడా ఇదే స్టైల్ అండి. ఇంకా మరి నేను చేయడంలో అయితే ఇదే స్టైల్ అండి. నీళ్ళు పోసి చింతపండు ఇంచుమించు ఆ చేపకు వచ్చేసండి 400 గ్రాములు పడుతుందండి. కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకుంటారు. ఇంచుమించు 2 చేపలకే ఆ మాత్రం చింతపండు పడుతుందండి. అంటే మళ్ళీ బెండకాయలు వేస్తాం కదండి, ఆ బెండకాయలు వేసినప్పుడు మళ్ళీ మరిగినప్పుడు అండి ఆ పులుపు బెండకాయ లాక్కుంటుందండి. పచ్చిమిరపకాయలు బెండకాయలు పులుసు మరిగినాడు వేస్తాం, అందుకని అండి ఆ పులుపు లేకపోతే బాగోదండి, చప్పగా ఉంటుంది కూర. చేపల పులుసుకి ఎప్పుడు చింతపండే కదండి దాన్ని రుచి వచ్చేది. అంతే అండి, మరి చింతపండు కారం ఉప్పు సరిగ్గా పడితేనే ఆ చేపల పులుసు రుచి అండి. ఇలా కలుపుకుంటే అండి మొత్తం ముక్కలన్నీ అంటే ఈ ఉప్పు కారం పసుపు బాగా పడతాయండి. సరిపడా పులుసుకి సరిపడా నీళ్ళు చింతపండు పులుసుతోనే పోసేసుకోవాలి. ఈ పులుసు ఉడకడానికే సరిపోతుందండి. సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసండి, ఇలా కలిపేసి దాన్ని బెండకాయలు పులుసు మరిగినప్పుడు ఈ బెండకాయలు ఈ పచ్చిమిరపకాయలు పులుసు మరిగినప్పుడు వేస్తాం అనమాట అండి. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుని మనం పులుసు మరిగించుకుందామండి. అంటే మామూలుగా ఈ మట్టి పాత్రను ఎందుకు ఉపయోగిస్తారండి? ఏమండి మట్టి పాత్రలో అయితే టేస్ట్ బాగుంటుందని ఇంకెప్పటి నుంచో మనం వెనక వాడేవారు, రాను అన్నీ తగ్గిపోయినాయి. కానీ దీనికి మాత్రం ఇలాగే ఉండిపోయింది, దీంట్లో అయితేనే టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇంకొక విషయం ఏంటంటే అల్యూమినియం పాత్ర స్పీడ్గా హీట్ ఎక్కుతుంది, అంత స్పీడ్గానే చల్లారిపోతుంది. స్టీల్ పాత్రలు అనుకోండి ఇంకా మాడిపోవడాలు అలాగే ఇలా ఉంటాయండి. గమ్ముని వేడి హీట్ ఎక్కువ తీసేసుకుని తొందరగా మాడిపోతాయి. ఇది అనుకోండి హీట్ తీసుకున్న తర్వాత అది గమ్ముని దళసరి ఎక్కువగా ఉంది కాబట్టి మాడదండి. దింపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే కూర స్టవ్ మీద లేకపోయినా అలా ఉడుకుతూ ఉన్నట్టు ఉంటుంది, మీకు లాస్ట్లో తెలుస్తుందండి. వేడి తొందరగా ఎక్కదు, తొందరగా పోదండి, ఇందులో వేడిగానే ఉంటుంది. ఎన్ని గంటల ప్రాసెస్ ఉంటుంది? ఇంచుమించు 2 గంటలన్నర ఉంటుందండి పులుసు అంతా దింపేసరికి. 2 గంటలన్నర, ఓ పావు గంట అవతలే పులుసు అంతా దింపేసరికి. అంటే కొంచెం ఈ పులుసు కొంచెం నిదానంగానే ఉడకాలండి. స్పీడ్గా వండేసుకుంటే బాగోదండి, కొంచెం స్లోగా ఉడికించుకుంటే బాగుంటుందండి టేస్ట్. పెడతారండి అంటే జనరల్గా కట్టెల పొయ్యి మీద పెడతాను. పొయ్యి మీదే పెడతామండి మేము. మేమైతే మా ప్రాసెస్ మా ఫుడ్ అంతా కూడా మేము ఎక్కువ కట్టెల పొయ్యికే చేస్తామండి. ఎక్కువ స్టవ్ తక్కువ అండి, రేరు వాడమండి. కట్టెల పొయ్యి అయిపోయిందండి, పొయ్యి దగ్గరికి వెళ్దామండి. మొత్తం ఇప్పుడు అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పులస చేపకి మామూలు చేపకి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేయండి. మామూలుగా ఇంకా రెడీ అవ్వలేదు, పర్లేదు, బాగుంటుంది. లేదండి పొయ్యి మీద పెట్టలేదు కదా, మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, చెప్తాను మీకు, అప్పుడు డిఫరెన్స్ చెప్తాను. మామూలు చేపల పులుసు రెడీ అయిపోయింది. అప్పుడే పులస చేప ఇది పులుసు ఇలాగే ఉంటుంది. ఇదే మనం మామూలు వేయబొచ్చో ఇదే వండుకున్న నాకేమనుకోండి, అదే తిన్నామనుకోండి నీచు వాసన వస్తుంది. ఇది అన్నంలో ఇప్పుడు ఇలా వేసు కలుపుకు తినేసినా బాగుంటుంది అన్న ఫీల్ వస్తుంది. చూడండి మీకు వచ్చిందా? చేపలు తయారు చేసి కోసిన తర్వాత కడగలేదు అందరూ, మరి రైస్ ఇంకా మనం పొయ్యి మీదే పెట్టలేదు కదండి. పచ్చి వాసన కానీ కారం వాసన కానీ చేప వాసన కానీ ఏమి ఉండదు. మీరు పులుసు వేసుకుంటే అన్నంలో ఎలా ఉంటుంది అలా వచ్చిందండి టేస్ట్. అదేనండి దీని ప్రత్యేకత. ఓకే, చూసాం. మనకి లలిత కుమారి గారు అయితే ఇప్పుడైతే దాన్ని ఏ విధంగా చేయాలి ప్రాసెస్ అనే కోసిన తర్వాత దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలని కూడా చెప్పడం జరిగింది. అవి ఇంకా వండకుండానే టేస్ట్ అయితే అప్పుడే చేపల పులుసు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రుచి వచ్చింది. సాధారణ చేపలు అయితే కొంచెం నీసు వాసన ఇటువంటి స్మెల్ అనేది కూడా వస్తుంటుంది, కానీ ఈ యొక్క పులుసుకి అప్పుడే చేపల రుచి టేస్ట్ వచ్చింది. మరి తయారైన తర్వాత ఏ విధంగా చేస్తారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమారు 2 గంటల పైగానే ఈ యొక్క చేపల పులుసు ఏదైతే పులుసు అయితే దీన్ని రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్ స్టేజ్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏమేమి వేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం కొంచెం నూరుకున్న మసాలా వేసాం కదండి, ధనియాలు ఎల్లుల్లిపాయ జీలకర్ర
ఈ గసగసాల ముద్దను. మిగిలింది ఇప్పుడు ఫైనల్గా ఒక 10 నిమిషాల్లో పులుసు దించేస్తాం. ఈ మిగిలింది వేసేసుకోవాలండి. వేసుకుని ఒకసారి తిప్పేసుకుని దింపేసుకుంటే పులస చేపల కూర రెడీ అయిపోతుందండి. ఇంచుమించు 2 గంటల ఒక 40 నిమిషాలు మరిగిందండి. కట్టెల పొయ్యి మీదేనండి. పిడకలోనండి పుల్లలోను. పిడకలు ప్రత్యేకంగా మేము కొనుక్కుంటామండి. ఇగో కొనుక్కుని అంటే పిడకేస్తే బాగా ఎక్కువసేపు నిలిచికాలి మగ్గుతుందని కూర పిడకేసి పెడతామండి. పెడతామండి. ఒక్కసారి కూర లాస్ట్లో కరిటి పెట్టకూడదండి, ఇంకా తిప్పుకోవాలి. మనం ఇందాక కూడా చూసాం మధ్యలో అంటే ఈ పులుసు అంటే గరిటెతో కలిపితే దీని యొక్క చేపలు అంటే అందులో ఉన్నట్టు ముక్కలు కలిసిపోయే అవకాశం ఉంది. దానికోసమే దీన్ని ఆ విధంగా కలుపుతున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు అది ఏ విధంగా కలుపుతున్నారో. అంటే ఆ విధంగా మాత్రమే జస్ట్ మూమెంట్ ఇవ్వాలి. అది అంటే అందులో గరిటె పెట్టి మామూలు చేపల పులుసు తిప్పినట్టుగా అందులో కూడా ఏమేమో చేయకూడదు అన్నారు. అంతేనండి మేడం? అంతే అండి. ఇంకా దింపేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. అంటే ఇది మామూలు దీంతో గరిటెతో తిప్పితే ఆ ముక్కలు ఇడిపోతాయండి ఇంకా పులుసు. అందుకనేసి ఇంకా ఫైనల్లో గరిటె పెట్టకుండా ఎక్కువ ఈ విధంగానే తిప్పుతామండి. ఓకే, అయిపోయింది, మొత్తం అంతా అయిపోయిందండి. ఇంకా 10 మినిట్స్లో దింపేసుకుంటాం. మనం ఇప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఈ యొక్క పులస చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ప్రధానంగా మనం చూసాం సుమారు 2 గంటల పైగా అయితే చేపల పులుసు రెడీ చేయడానికి మొత్తం అంతా కూడా పొయ్యి మీద ప్రాసెస్ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏ విధంగా అంటే మా ఫైనల్లో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఈ పైన కొంచెం ఈ బబుల్స్ వస్తున్నాయి? మట్టి దాకా వల్ల మనం కూర దింపేసుకున్నాం. అప్పుడే 10 నిమిషాలు అయింది కదండి. దీన్ని దించేసి ఇంకా చూడండి కిందనే స్టవ్ లేకుండా ఉడుకుతున్నట్టు వస్తుంది. కొంచెం ఒక 10 నిమిషాలు అలా హీట్ ఉంటుంది అనమాట అండి. ఆ వేడికి కూర మగ్గుద్ది అనమాట అండి ఒక 10 నిమిషాలు. యాక్చువల్గా పులస చేప అంటే అండి ఇవాళ వండుకుని రేపు తింటేనే దాని టేస్ట్. ఇప్పుడు ఇంకా మనకి అంత టైం లేక వేడివేడిగా తినేస్తున్నాం. కానీ పులుసు ఉండి కొలిది రుచి వస్తుంది అనమాట అండి. అంటే మామూలుగా అంటే ఇప్పుడు టేస్ట్ రావాలంటే ఇంకా రుచిగా ఉండాలంటే ఒక రోజు ఉండాలంటారు. బాగుంటుందండి. అంటే దానికి కూడా కారణం ఉందండి. వేడివేడిగా తినేస్తే ఆ తొందరగా తినేస్తాం. కానీ చల్లారిన అన్నం చల్లారిన పులుసు వేసుకుంటే ఆస్వాదంతో తింటాం కదా, అందువల్ల మనకు టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. నిదానంగా తింటాం కాబట్టి ఇప్పుడు వేడివేడిగా అనుకోండి గబగబ తినేస్తాం ఆత్రంగా. ఆకలి రుచి ఎరగదన్న టైప్లో ఉంటుంది అన్న, సుఖం ఎరగదంటారు కదా, ఆ టైప్ అనమాట అండి. మొత్తం దీన్ని ఇప్పుడు అయిపోయింది, ఇంకా తినేయడమేనండి. మీరు కొంచెం టేస్ట్ చూడండి. అది అయితే పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు ఇప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి చేపల పులుసు టేస్ట్ నాకు కూడా ఇందాక నుంచి ఏ విధంగా ఉందంటే మొదట్లో టేస్ట్ చూసాను, అంటే అప్పుడే చేపల పులుసు రెడీ అయిపోయినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఈ విధంగా 2 గంటల ప్రాసెస్ తర్వాత ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. గోదావరి జిల్లాలో ఎంతో రుచికరమైనటువంటి ఏదైతే పులుసు సంబంధించి రెడీ అయిపోయింది. అలాగే వేడివేడి వైట్ రైస్లో చేపల పులుసు తింటే ఏ విధంగా ఉంటుందో మనం టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉందో. ఈ అంటే ఒక పక్కన వేడివేడి రైస్ అంటే వేడి అన్నంలో ఈ యొక్క చేపల పులుసు, అందులోని పులుసు. ఈ యొక్క గోదావరి జిల్లాలో మాత్రమే దొరికేటువంటి ఈ యొక్క పులస చేపని రుచి చూసే ప్రయత్నం చేద్దాం. చేపల పులుసు ఇప్పుడైతే పులుసు టేస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. అందుకే పుస్తులమ్మైనా పులస కూర తినాలంటారు, ఊరికి అనలేదు. చాలా అద్భుతంగా ఉంది. అంటే చేప ముక్క కన్నా ఈ యొక్క పులుసే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా తిని ప్రయత్నం చేద్దాం. బాగుంది మేడం, చాలా మీరు ఎన్నాళ్ళ నుంచి మరి ఈ విధంగా చేస్తున్నారు, కానీ చాలా అద్భుతంగా. అంటే ఇందాకైతే చేపల పులుసు అయిపోయినట్టుగా అనిపించింది. 2 గంటల తర్వాత కూడా చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎంతో దూరం ప్రయాణించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఈ యొక్క ఖండాంతరాలు దాటి చేప గోదావరిలో అంటే సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చి ఈ యొక్క ఏదైతే పులస చేప ఉందో ప్రస్తుతం అయితే నా ప్లేట్లో ఉందని చెప్పాలి. చూడొచ్చు, ఇప్పుడు నా ప్లేట్లో వచ్చినటువంటి పులస చేప ముక్కని టేస్ట్ చేద్దాం. చాలా మధురంగా ఉంది. అంటే చేప మనం దాన్ని చాలా ఇష్టంగా తింటాం కాబట్టి దాని యొక్క మధురం అంటే ఇంకా మైమరిపించే విధంగా ఉంది. మేడం గారు ఈ విధంగా వండడానికి కారణం ఏంటి, అంటే ఇంతలా ఎలా నేర్చుకున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పుడితే గోదావరి జిల్లాలోనే పుట్టాలి, తింటే ఏదైతే గోదావరి జిల్లాలో తయారు చేసినటువంటి చేపల పులుసు, పులస చేపల పులుసు మాత్రమే తినాలి. అంత అద్భుతంగా ఉంది. మనం టేస్ట్ చేసాం. మేడం గారు ఏదైతే లలితా కుమారి గారు కూడా దాన్ని రుచి చూపించారు. అది మైమరిపించే విధంగా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, ఏంటి ఇంత అద్భుతంగా తయారు చేశారు? ఎన్నాళ్ళని అంటే మీకు ఏ విధంగా నేర్చుకున్నారు ఈ వంటకం? మరి ఏమండి, నేను గోదావరి జిల్లాలో పుట్టిందాన్నే కదా, ఇంక పుట్టుకతోనే వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ, మనకి నేర్చుకోక్కర్లేదండి ఆటోమేటిక్గా. మా ఇంట్లో ఎలాగా మా అమ్మగారి దగ్గర నుంచి ఇంకెప్పటి నుంచో మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి చేపలు ఇక్కడ వాళ్ళమే కాబట్టి వండుకునేవాళ్ళం. అలాగే ఇంకేమైనా చేస్తుంటారండి మీరు? చేస్తాం సార్. మేము వెజిటేరియన్ పికిల్స్ ఒక 20 రకాలు చేస్తామండి. నాన్ వెజ్ కూడా పికిల్స్, రొయ్య, పీత, చికెను, మటను, చేప అన్నీ చేస్తాం. స్నాక్స్ చేస్తామండి. హోమ్ ఫుడ్ అంతా అరిసెలు, సున్నుండలు, పాకుండలు, ఇంక గజ్జికాయలు, గోర్మిటీలు ఒకటి కాదు, మొత్తం హోమ్ ఫుడ్ అంతా మేము హోమ్లోనే తయారు చేస్తాం. అంతా హ్యాండ్మేడ్. మేము ఏ రకమైన అందులో వాడి ఏమి యూజ్ చేయమండి. మామూలుగా న్యాచురల్గానే. మా పికిల్స్ కూడా ఎండకండి మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టే తయారు చేస్తాను. అంతా కూడా ఆర్డర్ బేసిక్ అండి, ఏది నిలవ పెట్టాం. ఈ పులస చేప మరి నేనే వండేసుకుని నేనే తినేస్తే నా రుచి తెలియాలి కదండి అందరికీనే. ఒకళ్ళే గోదావరి రుచులు పెంచాలి, మన ఊరి కోసమన్నా మన కోసమన్నా చెప్పుకోవాలంటే మనకి ఏదో ఒకటి ఉండాలని అప్పుడు మొన్న సంవత్సరం నుంచి కూడా, అంటే అంతకు ముందు నేను ఎవరన్నా చేప తెచ్చుకుంటే వండిచ్చేదాన్ని అండి. ఇప్పుడు మాత్రం మేము బయటికి మార్కెట్ చేస్తున్నాం అన్నమాట అండి. మేము హైదరాబాద్ దగ్గర నుంచి గుంటూరు, కర్నూలు, వైజాగ్, విజయవాడ, భీమవరం, ఏలూరు, ఇంకొక ఊరు కాదు, A to Z బస్ సర్వీస్ ఉన్న ప్రతి ఊరు కూడా మా పులుసు అవైలబుల్ ఉంటుందండి. నా పార్సిల్ చేసేసి వాళ్ళ ఆర్డర్ ముందిస్తే అండి, పార్సిల్ చేసి దానికి పేమెంట్ ఫోన్పే చేయించుకుని మేము వాళ్ళకి పులుసు అందేదాకా మాదే రెస్పాన్సిబిలిటీ అండి. మళ్ళీ కొంతమంది డబ్బులు తీసుకుని పులుసు పంపుతారా లేదని డౌట్లు కూడా వ్యక్తం చేస్తారు. అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే కేవలం డబ్బు కోసమే నేను వ్యాపారం చేయనండి. నాకు వచ్చింది ప్రతి వాళ్ళకి కొంచెం కొంతో కొత్త రుచి చూపించాలి. యాజ్ అ సేమ్ టైం నా దగ్గర ఒక 15 మంది వర్క్ చేస్తూ ఉంటారు. అలా వర్క్ చేసుకుంటూ ఉంటామంటే నాకు ఇష్టం అండి. అందుకని ఈ వర్కర్లతో పాటు నేను పనిచేస్తాను, వాళ్ళు పనిచేస్తారు, మాకు ఇంట్లో వాళ్ళలాగే చేస్తారండి. నా రుచులు 10 మందికి పంచడం అంటే నాకు ఇష్టం అండి. అలానే ఊరికే సర్వీస్ చేయలేం కాబట్టి మనం కొంచెం అదేనా ఎక్కువ వేసుకుని కాదండి, ఓన్లీ మేకింగ్ ఛార్జ్ చేసుకుని నేను చేసేస్తూ ఉంటాను. అంటే గోదావరి రుచులన్నీ కూడా ఇక్కడ మీ ఇంటి దగ్గర దొరుకుతాయి. హౌస్ కూడా అలాగే ఉందండి, గోదావరి బొమ్మరిల్లు టైప్లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది హౌస్ కూడా మీది. ఈ యొక్క రుచులు అంటే ఇంకా మీరు పచ్చళ్ళు పంపిస్తారన్నారు, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారండి? ఇది ఇంచుమించు నేను 96వ సంవత్సరం నుంచి చేస్తున్నానండి. 20 సంవత్సరాలకు పైనుంచే నేను డైరీ చేసేదాన్నండి. ఇదిగోనండి నా వర్డ్స్. డైరీ అన్నా నాకు వ్యవసాయం అన్నా ఇష్టం, వ్యవసాయం కూడా చేశాను. ఇంకా ఇది పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అనమాట అండి. దీంతోపాటు మేము వినాయకుడి చవితికి కిట్లు ఇస్తామండి, వరలక్ష్మీదేవి కిట్లు ఇస్తాం, అదే ప్రసాదాలన్నీ. ఇంకా మాకు వచ్చేసి డిసెంబర్ నెల నుంచి అయితే జనవరి నెల దాకా కొంచెం బిజీ ఉంటుందండి. అంటే సంక్రాంతి, దీపావళికి కూడా మాకు హోమ్ ఫుడ్ కదండి, ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయండి, చేసుకుంటాం అన్నమాట. అంటే పులుసు కొనేసుకున్నాం కదా అందరూ అనుకుంటారు, కానీ పులుసును వండితేనే మాత్రం ఈ రుచి వస్తుంది. అంటే మీలాంటి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ రుచులు మొత్తం అందరూ పంచడానికి ఈ విధంగా మొదలుపెట్టారంట. అంతేనండి, ఆ రుచి పంచడానికేనే ఒకళ్ళే ఒక 4,000 5,000 పులుసు రేట్లు ఉన్నాయి కదండి, మరి ఎక్కువ ఉన్నాయి కదా, ఒక్కళ్ళే ఒక్కటికి తీసేసుకుని తినేయలేమండి. అందుకని ఇలాగనుకోండి కొంచెం రేటు కాస్ట్ తగ్గుతుంది, రుచి చూస్తారు కదండి, ఎంత అందరూ రుచి చూసినట్టు ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం చూడలేని వాళ్ళు కూడా కొంతమంది పులుసు కొనుక్కోగలమా అనేసి అంటారు. అలాంటి వాళ్ళకి కూడా మన పులుసు రుచి చూపిస్తామండి. రుచి చూస్తారో వాళ్ళు ఆస్వాదించి అమ్మయ్య అనుకుంటే మనకో సాటిస్ఫాక్షన్ అండి. మొదలు పెట్టామండి బయటికి ఇవ్వటం. అంతకుముందు వండడం అయితే నాకు 25 years నుంచి నేను ఎవరికి కావాలితే వాళ్ళకి వండడమో ఇవ్వడం, మేము ఇక్కడ చార్జ్ చేసి వండేసి ఇచ్చేస్తామండి, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు డబ్బాలు అయితే మాత్రం మొన్నటి నుంచే మొదలు పెట్టామండి. అంటే వాళ్ళు వేలు ఖరీదు అంటే ఇప్పుడు అంటే 5,000 10,000 ఈ విధంగా కొనుక్కుని వాళ్ళు వండడం రాక చాలా మంది ఇబ్బంది పడుతుంది మీరు అన్నట్టుగా. దానికోసమైనా ఏమి ఎక్కువైపోయినా ఏది ఎక్కువైనా
ఆ టేస్ట్ చెడిపోతుంది కదండి. అన్నీ సమానంగా ఉంటేనే బాగుంటుంది కదండి. ఎక్కువ తక్కువలు వేసేసుకుంటే ఆ పులస చేప ఏంటి ఇలా ఉంది అనుకుంటారు. అలాగా దాన్ని వండడంలో కూడా కొంచెం ఎక్స్పీరియన్స్, సమానంగా టేస్ట్ చూసి విధానం. అంటే కొంతమంది పులుపు తినరు అనుకోండి, వాళ్ళకి పుల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఉప్పు తినరు, చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా సమానంగా యాజ్ ఇట్ ఈజ్. ఒక 80 మంది ఒప్పుకునేది 20 మంది ఒప్పుకుందా మేము చేస్తాం. ఎందుకంటే అందరినీ ఒప్పించలేం కదండి. మేడం చెప్పండి, ఈ పులస సంబంధించిన అంటే ఏదైనా పనులు జరగాలంటే అధికారులు కూడా ఈ యొక్క పులసను గిఫ్ట్గా కూడా ఇస్తుంటారు, నిజమేనండి అది? నిజమేనండి. నా దగ్గర నిరుడైతే పవన్ కళ్యాణ్ గారికి పంపించాము, బొత్స సత్యబాబు గారికి, డిఎస్పి దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఏ దగ్గర నుంచి అందరికీ ఇంచుమించు మా దగ్గర నుంచి పులస వెళ్ళిందని. సినీ యాక్టర్స్లో చాలామంది, ఎస్వి కృష్ణారెడ్డి వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వండిచ్చామండి, పంపించడం కూడా జరుగుతుందండి. ఇంచుమించు ఇక్కడ నుంచి అందరికీ ఇలా ఎక్కువ ఒక 70-80 డబ్బాల దాకా వెళ్తాయండి ప్రతి సంవత్సరం కూడా. సినిమా ఇండస్ట్రీకి వెళ్తాయండి, రాజకీయ నాయకులకి వెళ్తాయి, మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా వెళ్తా ఉంటాయి. ఆఫీసర్స్ కూడా వెళ్తాయండి, ప్రతి సంవత్సరం వెళ్తాయండి. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు పంపించారండి? పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి పంపించామండి, బాగుందని కూడా చెప్పారు. ఎక్కడి నుంచి వెళ్ళిందండి పులస. అంటే సాధారణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అడుగుతారా, తింటారా మీరు అనుకున్నారు? మీ ఊహించారు? నేను నిజంగా ఏంటి నిజంగా పంపిస్తున్నారో, తింటారా, చెప్తారా, వెళ్తాదా అనుకున్నా. అలా వండింది ఇప్పుడు మట్టి దాకతో మనం ప్రిపేర్ చేసుకున్నాం, సేమ్ ఇంకా దాకతో అలాగే వండేసి దాక పళంగా ఆయనకి పంపేశారంటండి. ఒక 4 రోజుల తర్వాత చాలా బాగుందండి అని మాకు ఆ రిజల్ట్ అయితే వచ్చిందండి. చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ 4 రోజులు నేను టెన్షన్ పడ్డాను, వండాను ఎలా ఉందో అని. కానీ బాగుంది అన్నాక కొంచెం నాకు తృప్తిగా అనిపించింది. డబ్బులు ఒకటే కాదు కదండి, మనం వండిన తిన్న తర్వాత బాగుందంటే మనకు అదో సాటిస్ఫాక్షన్ కదండి. చాలామందికి వెళ్తాయండి ఇలా ప్రతి ఒక్కరికి. అప్పుడే మేము మొన్న 8 డబ్బాలండి ఆల్రెడీ, భీమవరం ఒకటండి, ఇప్పుడు వైజాగ్ ఇచ్చామండి. ఆయన చాలా ఇంకా ఆఫీసర్, డాక్టర్స్ కూడా తింటారండి, డాక్టర్ల దగ్గర నుంచి కూడా మాకు ఆర్డర్ వస్తుందండి. ఇప్పుడు వచ్చిన ఆర్డర్లు కూడా నిరుడు సంవత్సరం తిన్న వాళ్ళే మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయండి మాకు ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళకే రాదు కదండి వండడం. అలా కూడా మాకు ఆర్డర్లు ఎక్కువే వస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు పులుసు తినాలనిపిస్తుంది కదండి. చూస్తున్నా ఇది ప్రధానంగా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ కూడా పులస పట్టుకెళ్ళి తిన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే 4 రోజుల తర్వాత కూడా రిజల్ట్ కూడా ఎలా ఉందని కూడా టెన్షన్ పడ్డాను. ఈ నేపథ్యంలో ఆ పులస తిన్న తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బాగుందని కూడా చెప్పిన నేపథ్యంలో చాలా ఆనందం వేసిందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.